బీజేపీని, మోడీని, టీఆర్ఎస్ని కానీ ఎవరిని కానీ ఏం చేయలేరు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్కటి ఆలోచించాలి. వాళ్ళకు మీకు తేడా ఉండదు. విమర్శించుకోవచ్చు కానీ మంత్రాల కాడికి ఎవరు పోకూడదు. నేను చెప్పేది ఒక్కటే మాట, హరీష్ రావు గారిని అడిగే అర్హత ఎవరికి లేదు. ఎందుకు ఆయన గురించి పదే పదే మాట్లాడుతున్నామంటే నేను మాట్లాడతాను, బీజేపీల గురించి కూడా మాట్లాడతాను. హరీష్ రావు ఒక్కొక్క పండు ఇదోనే సాధారణ ఎక్కడో సౌత్లో ఏమో ఉన్నోళ్ళని మరి ఏ రేవంత్ రెడ్డి తీసుకురాలేదు కదా, ఏమని ఎవరు తీసుకురాలే. అతడు పోయి మన దేశానికి చేర్చిందంటే అటువంటి వ్యక్తి కావాలి మనకి. అటువంటి ప్రజలకు, అమ్మాయిలకే చదువులేని పీదోడు పోయి అయ్యాన్ని చేతులు కట్టుకుంటే ఉన్నదాంట్లో కుక్కబడేస్తాడు. అలాంటి వ్యక్తి కావాలి. ఇలా టీఆర్ఎస్లో ఒక వ్యక్తి చచ్చిపోయింది, ఆయన చూసామో మీరు అందరూ నేర్చుకోరాదండి. కాంగ్రెస్ వాళ్ళు మీరంటే కాదు, రేవంత్ రెడ్డి మేము బంగారం అని ఈయన పేరు పెట్టుకున్నాం, మేము తెచ్చుకుంది మన దేశానికి ఏదన్నా మంచి చేస్తాడేమో. ఆయన కూడా ఒక రైతు కుటుంబాల పుట్టింది అనుకొని మేము తెచ్చుకున్నందుకు అంటే అక్కడ ఇయ్యలేదంటారు. మరి హెలికాప్టర్ పెట్టుకొని ఏడికైనా పోదానికి అన్ని కోట్లు వస్తాయి, ఇంకేదన్నా చేద్దానికి అన్ని కోట్లు వస్తాయి. మరి ప్రజలకు పెడడానికి నీకు రావు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా రైతుల్ని, బీద వాళ్ళని చూసుకోవాలి. రైతులు గుండెకాయ, రైతులు ఉంటేనే మనకి ఎక్కువ. రైతులు ఒక్కళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. ఉన్న 4 రోజులైనా రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ వచ్చేటట్టు చూసుకోవాలి. విమర్శించుకోవటమా ప్రజలను వదిలిపెట్టి? ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవి చూసుకోరాదండి. మీరు ఎంచుకోవటమేనా శుక్ర పూజలు, ఆ పూజలు, ఈ పూజలు? మరి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా